మీడియా మిత్రులకి నమస్కారాలు. ఈరోజు ముఖ్యంగా కార్యక్రమం అంటే ఒకటి రైతుల సమస్య, రెండవది వచ్చి పెన్షన్ గురించి సబ్జెక్ట్ ఇది. అదే మన కాలువ శ్రీనివాస్ ఎమ్మెల్యే గారు ఏప్రిల్ 12, 13 ఆ డేట్లో ఒకసారి కన్నేకల్ మండలము, బొమ్మలాల మండలంలో వడగళ్ల వాన, అదేవిధంగా గాలి దాని నుంచి వరి పంట దెబ్బతినింది. మొక్కజొన్న, పత్తులు కూడా విపరీతంగా దెబ్బతింటే ఆయన పరిశీలించి తర్వాత ఆ రోజు ప్రెస్లో మాట్లాడుతూ వాడు ఏదైతే పంట నష్టపరిహారం జరిగిందో దానికి వితిన్ మంత్ అంటే ఎంత తొందరగా నష్టపరిహారం ఇప్పిస్తానని హామీ ఇచ్చి వచ్చినాడు. కానీ ఇంతవరకు 4 నెలలు దాటిపోయింది. 4 నెలలు దాటి ఇంకోటి సబ్జెక్ట్ ఏమంటే అప్పుడు ఇంకా వరి పంట కట్ చేసే టైంలోనా అంటే కటింగ్ టైంలోనా పంట నష్టపోయింది. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ కటింగ్ అయిపోయింది. అప్పుడే రెండో పంట కూడా నాటేసినారు. ఇప్పుడు ఎరువులు వేసే టైంలో కూడా ఇంత అయింది. కాబట్టి ఇందులో డబ్బులు రాలేదు. దానికి ఆలోచన మా యొక్క డిమాండ్ ఏమంటే మీరు ఏదైతే హామీ ఇచ్చినారో మీరు సమర్థవంతమైన నాయకుడు అని చెప్తుంటారు. కాబట్టి మీరు ఖచ్చితంగా రైతుల నష్టపరిహారము వరి రైతులు కానీ పత్తి రైతులకి, మొక్కజొన్న రైతులకి ఇస్తారా లేదా? ఇస్తారంటే ఇస్తామని చెప్పండి, లేకపోతే లేదంటే అంతేగాని వాళ్ళని ఇంకా ఆశ పెట్టుకుని ఏదో వస్తున్నాను. కాబట్టి ఖచ్చితంగా మీరు డిమాండ్ ఏమంటే ఇస్తారా లేదా, లేదంటే ఇచ్చేదని చెప్పండి. అది పత్రికా ప్రకటన మీరు తెలియజేయాలని ఆలోచన వాళ్ళని డిమాండ్ చేస్తున్నాను. అదే యూరియా ఉంది. వైఎస్ఆర్ ప్రభుత్వం 4 సంవత్సరాలు కూడా ఎప్పుడు కూడా మనకి ప్రాబ్లం లేకుండా ఎటువంటి రైతులకు ఇబ్బంది లేకుండా సరఫరా చేయడం జరిగింది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సరం అంటే యూరియా ఉంది కదా, ఖచ్చితంగా అంటే దాదాపు 31,000 ఎకరాలు వరి సాగు మన కణేకల్ మండలము, బొమ్మలాల మండలము, ఇలా మండలంలో పంట జరుగుతూ ఉంది. వరి పంట వేసినారు. కాబట్టి దాన్ని దాదాపు ఎకరాకి 2 నుంచి 3 బస్తాలు కావాల్సి వస్తుంది. 50,000 బస్తాలు కావాల్సి వస్తుంది. దాంట్లో ఇంత కావాల్సి వస్తే ఇది చాలా ముఖ్యమైన టైము. ఇప్పుడు యూరియా వేస్తేనే అది దిగుబడి వచ్చేది. దేవుని వల్ల వర్షాలు కూడా పడినాయి కాబట్టి పంట బాగానే ఉంది. యూరియా వేస్తే పంట బాగా వస్తుంది. కాబట్టి మంచి టైంలో రైతులకి ఆదుకోలేదు, ఎరువులు రావడం లేదు. వచ్చినా కూడా ఎగ్జాంపుల్ ఒక బెనకల్ గ్రామంలో దాదాపు ఒక రైతు డైరెక్ట్ లారీ వస్తే లారీనే రైతు ఇంట్లో దింపేసి, తెలుగుదేశం కార్యకర్త ఇంట్లో దింపేసి వాళ్ళకి కావాల్సిన మొత్తం ఇచ్చుకున్నారు. అదేవిధంగా రెండోది ఏమిటి, మొన్న కనీగల ఎర్రగుంట కావాల్సి వస్తే ఎర్రగుంట లీడర్లు వాళ్ళకి సంబంధించిన మాత్రమే కనీకల్ క్రాస్ నుంచి పంపించడం జరిగిందని మాకు సమాచారం ఉంది. పక్క దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. అయ్యా మన రాజ్యాంగంలో ఏముందంటే రాజ్యాంగం సీఎం కానీ, ఒక మంత్రి కానీ, ఒక ఎమ్మెల్యే కానీ ప్రమాణం చేస్తామంటే నిష్పక్షపాతంగా అందరికీ ఏమిటే భేదాలు లేకుండా చేస్తామని చెప్పిన మీరు పెద్ద మనుషులు. అటు కాకుండా మీకు కావాల్సిన కొంతమంది మాత్రం ఇస్తూ అదే కూడా ఎరువులు కూడా మన కలెక్టర్ కూడా ఎక్కడో చెప్పినట్టు ఎక్కడో ఏమో జరుగుతుంది అంటే దాన్ని అంతా బ్లాక్ మార్కెట్ కూడా పోతూ ఉంది. జనాలు ఒక నమ్మకం ఉందంటే ఎక్కువ రేట్లో అమ్ముకునే పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని తక్షణం రైతులకి పరిష్కారం చేయాలని బాధ్యత మీ అందరి పైన ఉంది. ఎటువంటి దీన్ని ఆలోచించకుండా ఈగైతే ఇంత పంట దెబ్బతినే అవకాశం బట్టి ఖచ్చితంగా మీరు దీన్ని రైతులకి యూరియా సరఫరా చేసి రైతులు కాపాడాల్సిన బాధ్యత మీ పైన ఉంది. కాబట్టి ఖచ్చితంగా చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు రైతులకి పెట్టుబడి కోసమని మా ప్రభుత్వం ఉన్నప్పుడు వస్తున్నప్పుడు రైతు భరోసా కింద ప్రతి సంవత్సరం 7,500 రూపాయలు ఖచ్చితంగా ఇస్తూ ఉంటుంది. ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ 6,000 రూపాయలతో పాటు 700-500 ఇచ్చేది కరెక్ట్గా ఇస్తూ ఉంటుంది. కానీ ఈ కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చేత కేంద్ర ప్రభుత్వం 6,000తో పాటు మీకు 14,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలో వచ్చిన మీ ప్రభుత్వము 2024 రావాల్సిన అంటే దాదాపు రైతులు 14,000 రూపాయలు ఇవ్వలేదు. అదేవిధంగా ఇప్పుడు కూడా ఈ సంవత్సరం 14,000 అంటే 14,000 రూపాయలు అంటే 28,000. చంద్రబాబు ఏమి హామీ ఇచ్చినారంటే ఖచ్చితంగా 20,000 ఒకసారి ఇస్తామని చెప్పినాడు. 6,000తో కలిసి 14,000 ఇస్తామని చెప్పేసి దాన్ని ఒక సంవత్సరం 14,000 పెట్టి ఇప్పుడు 14 ఉంటాయి. 28,000లో ఈ దాదాపు 5,000 రూపాయలు మాత్రమే ఇవ్వడం జరిగింది. దానికి కూడా ఇక్కడ కణేకల్ గ్రామంలో దానికి ర్యాలీ జరుగుతుంటే ట్రాక్టర్ ర్యాలీ అంటే ఇచ్చింది 28,000కి ఇచ్చింది 5,000 ఇచ్చి దాని ర్యాలీ అంటే దానికి జనాలు నవ్వుతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితి కాబట్టి చెప్పేది ఏమంటే బ్యాలెన్స్ కూడా లాస్ట్ ఇయర్ ఎట్లా ఇచ్చేది మీకు తెలుసు. మీరు ఈ సంవత్సరం ఉంది 7,000 ఇచ్చినారు కదా, 5,000 ఇంకా బ్యాలెన్స్ 9,000 కూడా తొందరగా రైతులకు ఇచ్చి రైతులకి ఆదుకోవాల్సిన బాధ్యత
మీ పైన ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఇచ్చి రైతులు ఆదుకొని తీరాలని ఆ యొక్క డిమాండ్. అది కణికల్లో కూడా ర్యాలీ జరుగుతూ ఉంటే ఎవరో వ్యక్తి కూడా యాక్సిడెంట్ అయ్యి కాలు ఇరిగిపోయింది కూడా అంత సమాచారం పేపర్లో అంత వచ్చింది. అంటే ఇది కూడా చాలా బాధాకరం. ఇది ఇటువంటి పెద్ద చిన్న పని కూడా ఇంత చేసి ఇంత గొప్పలు చెప్పుకుంటారు ఇటువంటి మీ ప్రభుత్వంలో. ఆ ప్రాధాన్య వైఎస్ఆర్ ఉన్నప్పుడు మేము గొప్పలు ఇంత పని చేసి ఇంత ప్రశంసించడం అది పెద్ద మా పొరపాటు జరిగిందంటే. అదేవిధంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్లు కానీ వికలాంగుల పెన్షన్లు కానీ దాదాపు 4 లక్షల మందికి పెన్షన్లు పెట్టామని ప్రచారం జరుగుతోంది. పేపర్లు కూడా వస్తుంది. మీరు కూడా మీ ప్రభుత్వం చెప్తోంది 4 లక్షల పైసలు పెన్షన్లు కట్ చేసిందని. అది వికలాంగులు కూడా చేయాలని మన అసెంబ్లీ స్పీకర్ చెప్తూ ఉంటే ఏమంటే అలా అంతా వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అంతా అందరికి ఇచ్చేస్తారు అనర్హులకు అంతా ఇచ్చేయాలని చెప్పి దాదాపు 1,00,000 మంది తీసేయాలని ఆయన చెప్పి ఎవరు స్వయాన స్పీకర్ చెప్పిన కాబట్టి దానికోసమని ఇప్పుడు మన రాయదుర్గం నియోజకవర్గంలో దాదాపు 977 పెన్షన్లు వికలాంగుల పెన్షన్లు తీసేస్తారు. అదేవిధంగా 5,600 రెగ్యులర్ పెన్షన్లు తీసేస్తున్నారు. అంటే వికలాంగులు అంటే ఏమంటే వికలాంగుడు ఎవరు కూడా నాకు చెయ్యి బాగలేదు కాలు బాగలేదని ఇదొకటి మనకి అనగతం ఉంటే చెప్ప మంచి వ్యక్తి కూడా వికలాంగుడు చెప్పుకోనికి పోడు. అంటే వికలాంగుడు అంటే ఒక బ్యాడ్ వస్తుంది కాబట్టి అటువంటి మీరు ఎటువంటి దయ లేకుండా దాదాపు 1,00,000 జనాలు మీరు తీసేసారంటే చాలా ఇది బాధాకరమైన విషయం. అదే అనంతపూర్లో కూడా ఒక వికలాంగుడు పెట్రోల్ వచ్చని ఆత్మహత్య ప్రయత్నం చేసినాడు. అంటే ఎంత బాధ ఉంటుందో అనిపించండి. అదే మీరు చెప్తూ ఉంటారు ఏమని P4లో ఏం చెప్తున్నారు చంద్రబాబు చెప్తున్నారంటే డబ్బు ముఖ్యం కాదు, డబ్బు ముఖ్యం కాదు, అది మనం వెంట రాదు, ఎంత సంపాదించినా ప్రజలకు సాయం చేయాలంటే మీరే ఉపన్యాసాలు ఇస్తారు ఏమి ఇండస్ట్రియలిస్ట్కి. మీరు కూడా సీఎం అమ్మట మీరు ఒక పెద్ద ఇండస్ట్రియలిస్టు. మీ దాదాపు రాష్ట్రంలోనే దేశంలోనే అత్యధిక ధనవంతుడని 930 కోట్ల ఆస్తి ఉందని చెప్పిన వ్యక్తి మీరు కూడా వికలాంగుల పైన దయ ఎందుకు రావడం లేదు మీరు కోరుతున్నారు. కాబట్టి మీరందరూ మీరు ఆలోచన అంటే మా డిమాండ్ ఏమంటే ఖచ్చితంగా ఈరోజు వికలాంగులు ఉన్నారు, ఖచ్చితంగా వాళ్ళకి పెన్షన్ వచ్చేదానికి గట్టిగా వాళ్ళకి ఏదైతే తీసినారో వాళ్ళకి వాళ్ళకి పేమెంట్ చేయాలా. ఆమె పెన్షన్లు కూడా చూసి ఇది ఏదో ఉంటే మిస్టేక్లు ఉంటే తప్పులు జరిగి ఉంటాయి, అది కూడా సరిచేసి వాళ్ళు కూడా అందుబాటు చేయాలా. అదేవిధంగా ఇంకోటి ఏమంటే 2023 తర్వాత భర్త చనిపోయిన వాళ్ళకి కూడా సరిగా రావడం లేదు. అంటే మీరు పెన్షన్ 4,000 ఇస్తూ ఉంటారు కానీ 4 లక్షల పెన్షన్ తీసి ఆ మిలియన్ డబ్బుతో 4,000 ఇస్తున్నారు తప్ప 3,000 రూపాయలు 4,000 ఇస్తున్నారంటే ఆ తీసి ఇస్తున్నారు. కాబట్టి మీరు చేసే గొప్ప కార్యం లేదు. 3,000 ఇస్తుంది కరెక్ట్గా ఉంది, 4,000 రూపాయలు ఇస్తుంది కూడా 1,000 తీసి మీరు ఇస్తున్నారు. కాబట్టి మీ ఘనకార్యం ఏం లేదు. కాబట్టి మీరందరూ కూడా జనాలు అంతా అర్థమైపోయింది మీరు చేసే పని. కాబట్టి ఇప్పటికైనా తెలుగు రాకపోతే ప్రజలు సరైన టైంలో సరైన మీకు జవాబు తెలియజేస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా ప్రభుత్వం చెప్పేది వికలాంగులకు కానీ పెన్షనర్స్ కానీ కొత్తగా ఈ 1 year 2 yearsలో చనిపోయిన విడోస్ అందరూ కూడా పెన్షన్ ఇచ్చి వాళ్ళందరినీ బీదవాళ్ళని ఆదుకోవాలని మాకు డిమాండ్ చేస్తున్నాం.